వాస్తు పురుష విధానం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం. మనకి భారతీయ శాస్త్రంలో తత్వశాస్త్రంలో కానీ పురుష అన్న పదం చాలా చోట్ల కనిపిస్తుంటుంది మనకి. ముఖ్యంగా విరాట్ పురుష అంటారు, విష్ణుమూర్తి అని చెప్పేసి. అంత మనకి సృష్టి అంతా ఆవహించి ఉన్న శక్తికి విరాట్ పురుష అని పేరు పెట్టారు, విష్ణుమూర్తి అని చెప్తారు. అలాగే మీకు సాంఖ్య యోగంలో చూసినట్టయితే ప్రకృతి పురుష అని చెప్తారు. ప్రకృతి పురుష రెండు రెండు విధాలుగా ఉంటుందని చెప్తారు శక్తులు. అలాగే మనకు అనేక చోట్ల యజ్ఞ పురుష అని, నాట్య పురుష అని, ప్రసాద పురుష అని, సంగీత పురుష, తాళ పురుష అని, అలా మీకు వాస్తు వచ్చేసరికి వాస్తు పురుష అని చెప్పారు. ఇలా అనేక చోట్ల పురుష పదం ఉపయోగించారు. అయితే వాస్తు వచ్చి వాస్తు పురుష అన్నారు. అయితే ఈ పురుష అంటే ఏంటంటే నిజానికి పురుష అనేది ఒక పదం, అది ఒక శక్తి గురించి, కంటికి కనపడని ఒక రహస్య శక్తి, ప్రకృతి శక్తి తెలియజేయటం ఉపయోగించారు పురుష అని. మన మనుషులు కాబట్టి పురుష అన్నారు. పురుష అంటే ఇది పురుషుడు కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. పురుష అనగానే ఇది మనిషి అను, ఆయన మగవాడు ఆడ, లేకపోతే మళ్ళీ ఈ కవచ కుండలాలు పెట్టక్కల, ఆయన ఒక పురుష విధానం, అది కాన్సెప్ట్. అది పురుష వాస్తు పురుష కాన్సెప్ట్, నాట్ ఎ పర్సన్. దేవుడు కాదు, దెయ్యం కాదు, కాన్సెప్ట్ అది. అలాగే రకరకాలుగా బయట మనకి పుస్తకాల్లో వాటిలో చూస్తుంటే బొమ్మలు వేసేసి ఆయన షట్ చక్రాలు పెట్టేసి రకరకాలు చూపిస్తుంటారు, అన్ని కాదు. ఇది వాస్తు పురుష కాన్సెప్ట్. అదేంటంటే మన ప్రధానంగా గృహ వాస్తులో వచ్చేసరికి 3 చోట్ల ఆయన గురించి చెప్పడం జరిగింది. 3 విధాలుగా ఉపయోగించవచ్చు. అసలు వాస్తు పురుష అంటే ఏంటంటే ఒక స్థలం అంతా ఆవహించి ఉంటాడు వాస్తు పురుషుడు అని చెప్పడం జరిగింది. ఆయన పురాణ కథ స్టోరీ కూడా చెప్పారు, ఎలా పుట్టాడు ఏంటి అది ఇది అనేసి. ఆయన అప్రస్తుతం మనకి. బట్ ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఒక స్థలం అంతా వాస్తు పురుషుడు ఆవహించి ఉంటాడు, ఆయన అధోముఖంగా ఉంటాడు. తర్వాత ఆయన ఈశాన్యం తల ఉంటుంది, కాళ్ళు నైరుతి దిశగా ఉంటాయి, కుడి భాగం కుడి చేయని ఆగ్నేయంగా ఉంటాయి, ఎడం భాగం అంతా వామ భాగం అంతా వాయువుగా ఉంటుంది, ఎడం చేయ వగేరా. తర్వాత మధ్యలో స్థల మధ్యలో ఆయన హృదయం ఉంటుందని చెప్పడం జరిగింది. చెప్పి ఏం చేయాలి ఈ గురించి ప్రాచీన గ్రంథాల్లో మీకు మహిమతంలో వాస్తు పురుషుడికి ఒక హృదయము, 6 ఎముకలు ఉంటాయి, 4 మర్మస్థానాలు ఉంటాయి, ఇలా కొన్ని చెప్పడం జరిగింది. ఈ స్థానాల్లో గృహ నిర్మాణం రాకుండా చూసుకోవాలని, అలా నిర్మాణం రాకుండా చూసి కట్టినట్లయితే గృహస్థులు సుఖంగా ఉంటారు చెప్పడం జరిగింది. కాన్సెప్ట్ ఇది, థియరీ. తర్వాత గ్రంథాలు వచ్చేసరికి ఏంటంటే బృహస్సమితి లాంటి గ్రంథాల్లో అవి మనకి ఎలా వాటిని సాధించుకోవాలో చెప్పారు. అంటే మనకి ఆ మర్మస్థానం ఎలా తెలుసుకోవాలి, దానికి మనం పదమండలం ఉపయోగించాలి. 9x9 పదమండలం ఉపయోగించి దాంట్లో మనకి ఆ మర్మస్థానం తెలుసుకుని, ఒక హృదయమైన సెంటర్లో ఉంటుంది, మిగిలిన ఇంకొక 8 మర్మస్థానాలు చెప్పారు. ఆ మర్మస్థానాలు తెలుసుకుని గృహ నిర్మాణం చేసినట్లయితే ఆ మర్మస్థానాల్లో పిల్లర్స్ కానీ గోడ రాకుండా తప్పించి ఇల్లు కట్టుకోమని చెప్పారు. అలా కట్టుకున్నట్లయితే గృహస్థులు ఆ ఇల్లు కలిసి వస్తాయని చెప్పడం జరిగింది. కాన్సెప్ట్ అది, థియరీ అది. అయితే ఇప్పుడు ఇంకా ఏంటంటే మనం అది ఎక్కడెక్కడ వస్తుందంటే మనకి అసలు వాస్తు పురుషుడు ఆ ఉపయోగం ఆయన చెప్పిన దానికి గృహప్రవేశ సమయంలో వాస్తు పూజ చేయమని చెప్పారు. వాస్తు పూజ అంటే యాక్చువల్గా ఆల్రెడీ 10 మండలం 45 మంది దేవతలు ఉంటారని చెప్పాను మీకు. ఆ దేవతలు వాస్తు పురుషుడు పైన ఉంటారని చెప్పి వేరే కథల్లో చెప్పడం జరిగింది, పురాణ కథల్లో, తర్వాత వచ్చే స్టోరీస్లో. ఆల్రెడీ 10 మండలం 45 మంది దేవతలు ఉన్నారని చెప్పారు, మళ్ళీ వాస్తు పురుషుడి పైన వాళ్ళు ఉంటారని చెప్పారు. అయితే వాళ్ళ పూజ చేయాలని చెప్పడం జరిగింది. గృహారంభ సమయం, గృహప్రవేశం 2 సార్లు చేయమని చెప్పారు. పూజ విషయంలో వాస్తు పురుషుడు ప్రస్తావన వస్తుంది. నథింగ్ బట్ వాస్తు పురుషుడు మనం ఆయన పైన ఉన్న 10 దేవతలు చేస్తాం మనం 45 మందికి పూజ. అదొకటి ఫస్ట్. రెండోది మర్మస్థానాలు తెలుసుకోమని చెప్పారు. ఆయనకు హృదయం ఉంటుంది, 4 మర్మస్థానాలు, 6 ఎముకలు అని చెప్పడం జరిగింది ప్రాచీన భాషలో. అవి మనకు స్థపతలు తెలుసు, అటు ఎలా సాధించాలో తెలుసుకోవాలన్నది. దాని బృహస్సమితి గ్రంథంలో ఏం చెప్పారంటే 9x9 పదమండలంగా గీయాలి ముందు స్థలాన్ని. మనం ఎక్కడైతే నిర్మాణం చేయదలుచుకున్నామో ఆ తీసుకున్న ఆ స్థలాన్ని 9x9 పదమండలంగా డివైడ్ చేసి దాంట్లో మీకు మధ్యలో డయాగ్రల్ 2 డయాగ్రల్ లైన్ డ్రా చేయాలి. ఈశాన్య నైరుతి ఒకటి, అటు మీకు వాయువు నుంచి ఆగ్నేయానికి ఒక లైన్ డ్రా చేసినట్టయితే ఆ 2 కలిసిన మధ్యలో బిందువు ఒకటి వస్తుంది. దాన్ని బ్రహ్మ బిందువు అంటారు, బ్రహ్మస్థానం అంటారు, బ్రహ్మ బిందువు అంటారు. బ్రహ్మస్థానం అంటే కొంచెం 9 పదాలు వస్తాయి. బ్రహ్మ బిందువు, సెంటర్ పాయింట్, డయాగ్నల్ సెంటర్ అంటాం మనం. చాలా ఇంపార్టెంట్. అదొక మర్మస్థానం, అది హృదయం, అది వాస్తు పురుషుడు హృదయం అని చెప్పారు. తర్వాత మీకు పదమండలంలో ఇంకో డయాగ్రామ్లో ఇంకో 2 గీతలు గీయాలి. సెంటర్ లైన్కి అటు ఒకటి ఇటు ఒకటి. డయాగ్రామ్లో చూడొచ్చు మీరు. మొత్తమే 3 లైన్లు ఈశాన్య నైరుతికి ఉంటాయి, 3 గీతలు వాయువు నుంచి ఆగ్నేయానికి ఉంటాయి, మొత్తం 3. అయితే ఈ ఖండన బిందువులు ఉంటాయి, ఈ డయాగ్నల్ లైన్స్ ఖండన బిందువులు వస్తాయి మీకు, క్రాస్ సెక్షన్ లైన్స్. అవి మొత్తం బ్రహ్మ బిందువులు కలిపి 9 వస్తాయి. ఈ 9ని అతి మర్మ స్థానంలో అని చెప్పారు బృహస్సమిత గ్రంథంలో. వీటిని కాపాడుకోవాలని చెప్పారు. వీటిలో పిల్లర్ కానీ గోడ కూడా రావద్దని చెప్పారు. అది ముఖ్యం మనకి మర్మస్థానం విషయంలో. వేరే గ్రంథాలకు చిన్న చిన్న వ్యత్యాసంతో అనేకం చెప్పడం జరిగింది. కానీ ప్రధానంగా ఈ అన్నిటికంటే కీలకమైన బ్రహ్మస్థానం, స్థల బ్రహ్మస్థానం. అలాగే ఇక్కడ మీకు ఒక స్థలంలో ఇండిపెండెంట్ హౌస్ కట్టినట్టయితే మన గృహాన్ని కూడా అలా విభజించుకోవాలి.
స్థలాన్ని విభజించుకోవాలి. గృహానికి కూడా ఒక బ్రహ్మబిందువు ఉంటుంది, సెంటర్ పాయింట్ ఉంటుంది, స్థలానికి ఉంటుంది. ఆ రెండు కూడా మరి ఆ రెండింటిలో పిల్లర్స్ రాకుండా జాగ్రత్త పడటం అనేది మన వాస్తుశాస్త్రం చెప్పిన ప్రధాన అంశం. అలాగే మూడోది బృహస్థ సంహిత అనే గ్రంథంలో వాస్తు పురుష అంగహీన దోషం అని చెప్పేసి ఒకటి చెప్పారు. అదేంటంటే వాస్తు పురుషుడు స్థలం అంతా ఆవహించుంటాడని చెప్పారు ఒకటి ఫస్ట్ పాయింట్. తర్వాత దాన్ని ఇంకో ఇలా వాస్తు పురుషుడు ఆధారం చేసుకుని కొన్ని దోషాలు రావద్దని చెప్పడం జరిగింది. అదేంటంటే వాస్తు పురుషుడికి కుడి చెయ్య లేకపోతే కొన్ని ఫలితాలు, అలాగే కాళ్ళు హీనమైతే అంటే స్థలంలో కనుక స్థలం తగ్గినట్టయితే కట్ అయినట్టయితే ఇలా కొన్ని దోషం ఫలితాలు చెప్పారు, అశుభం అని చెప్పారు. అలాగే వాస్తుపురుడు ఎడం చేయి హీనం అయితే తగ్గటం వల్ల క్రాస్గా తగ్గొచ్చు, స్క్వేర్గా తగ్గొచ్చు. మొత్తం స్థలంలో కనుక అది కట్ అయితే పెర్ఫెక్ట్ షేప్ లేకుండా కట్ అయితే అది దోషం అని చెప్పారు. అలాగే ఈశాన్యం కట్ అయితే కూడా దోషం అని చెప్పారు. అయితే ఈ మూడిటి విషయంలోనూ వాస్తు పురుష ప్రస్తావన వస్తుంది. అవి ఒక ఇంట్లో ఉండే ఒక దోషాన్ని ముఖ్యమైన దాన్ని తెలుసుకొని జాగ్రత్త పడటం కోసం చెప్పారు. రెండో దోషం రాకుండా ఉండటం కోసం చెప్పారు. అంతే వాస్తు పురుషుడు కాన్సెప్ట్. అంతే తప్ప ఇంకా ఒక మనిషి కాదు, ఆయన అటు ఇటు తిరుగుతారు అట్లా అని చెప్పారు. వేరే కరెక్ట్ కాదు. ప్రాచీన గ్రంథాలు అయితే స్థిరవాస్తు పురుషుడి గురించే చెప్పారు, అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు.